మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం ఇప్పుడు ఏఐ తోటి ఎన్నో రకాల అద్భుతాలు చేయడం జరుగుతున్నాయి. అయితే అలాగే దీంతో కొన్ని క్రైమ్స్ కూడా జరుగుతూ వస్తున్నాయి. అండ్ రీసెంట్ టైమ్స్లో మనం ఏమింటూ వస్తున్నాము అంటే మొబైల్ ఫోన్స్ కూడా మాయమైపోతూ ఉన్నాయని. అయితే దీనిపైనే నాతో పాటు ఈరోజు మాట్లాడడానికి మన స్టూడియోలో BI2AI టెక్నాలజీస్ ఫౌండర్ అయిన చిరంజీవి గూడిపూడి గారు ఉన్నారు. వీరితో దీని గురించి మనం క్లారిటీ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. యా, సో ఇప్పుడు మేము వింటూ వస్తున్నాం అండి చిరంజీవి గారు, ఏమనంటే ఏఐతో మనం యూజ్ చేసుకొని మొబైల్ ఫోన్స్ కూడా మాయమైపోతాయి అని చెప్పేసి, అది నిజంగానే పాసిబుల్ అంటారా? అసలు ఇలా ఉంటుందంటారా ఏమన్నా? అంటే దీని పాసిబిలిటీస్ అనేది మనం చూస్తే కనుక మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలండి. సో ఇప్పుడు మనకి కొన్ని మూవీస్ చూసినట్లయితే కనుక లైక్ కల్కిలో మనకి తన ఏదో వాచ్లా పెట్టుకుంటారు రిస్ట్కి, అండ్ ఒక ప్రొజెక్షన్ వస్తుంది, దాంట్లో ఏదో క్లిక్ చేస్తుంటారు. సో దాన్ని ఒక మొబైల్ ఫోన్ అనుకుందాం లేదా ఒక హోలోగ్రామ్ అనేది వస్తుంది. హోలోగ్రామ్ అనే టెక్నాలజీ అనేది ఆల్రెడీ స్టడీ చేస్తున్నారండి. అది పాసిబిలిటీ అవకాశం ఉంది. కాకపోతే దానికి ఏ రకమైన సిస్టమేటిక్లో అదే ఏ రకమైన ఎన్విరాన్మెంట్లో డిజైన్ చేయాలి ఏంటనేది దాని గురించి చూస్తున్నారు. ఇంకా పూర్తిగా రాలేదు. అది అలా వదిలేస్తే మనకి ఈ యొక్క ఫోను అనేది పూర్తిగా అంతరిస్తుందా అంటే నేను ఒప్పుకోనండి. ఎందుకు అంటే దాని రూపం మారుతుంది అంతే. ఫోన్ యొక్క రూపం మారుతుంది, అంతేగాని ఫోన్ పూర్తిగా పోదు. ఓకే, ఎందుకు పోదు అంటే ఏ అనేది ఎక్కడో లేదండి, మీ చేతిలోనే ఉంది. అది మీ ఫోన్ రూపంలో. ఓకే, సో మీ ఫోన్లో యాక్చువల్గా అన్ని ఏ ఫీచర్స్ ఉన్నాయండి. ఎగ్జాంపుల్ మీరు కెమెరా ఆన్ చేయగానే ఫేస్ రీడింగ్కి ఫేస్ ఐడి అనేది చేస్తుంది. అది ఎలా వర్క్ చేస్తుంది? ఏ ద్వారానే చేస్తుంది. ఫస్ట్ మీకు చాలా రిఫ్లెక్షన్స్ అనేది మీకు ఇస్తుంది. ఓకే, ఫస్ట్ అంటే చాలా ఇన్ఫ్రారెడ్ డాట్స్ అనేది మనకి మన ఫేస్ వేసి ఆ తర్వాత దాని నుంచి మనకి ఆల్రెడీ ఇంతకుముందు అల్గారిథంలో ఫిక్స్ అయిన మన ఫొటోస్తో మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూస్తుంది. అది మ్యాచ్ అయినట్లయితే అప్పుడు ఇది అన్లాక్ చేస్తుంది. ఈ అన్లాక్ చేయడానికి కూడా ఫోన్ ఒక డెసిషన్ తీసుకుంటుంది. ఇక్కడ డెసిషన్ మేకింగ్ అల్గారిథం జరుగుతుంది. సో ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు ఫేస్ ఐడి ద్వారా. సో నేను ఇప్పుడు తనకి అలౌ చేయొచ్చా అని. ఓకే, అలౌ చేయొచ్చా అంటే ఎస్ ఆర్ నో అని జరుగుతుంది. ఎస్ అయితే మ్యాచ్ అయితే చేస్తుంది, లేదంటే తీసుకోదు. ఏంటంటే మనం కొన్ని ఇవి కూడా చూస్తుంటాం, ఫొటోస్కి మామూలు ఫేస్ ఐడిని ట్రై చేయడం, ఇవన్నీ కూడా మేబీ స్టార్టింగ్లో ఏమైనా వర్కౌట్ అయినాయేమో, కానీ అలాంటి విషయాలు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు, దాన్ని అలా ఫోటోలు కట్ట కాకుండా తను ఏదో మూమెంట్ ఇవ్వాలి, ఇలాంటి సెన్సార్స్ వీటిని కూడా మనం అందులో సిస్టమేటిక్ చేస్తున్నారు. సో అది ఏ అనేది మొబైల్లో ఇలా ఈ పార్ట్ అనేది చూస్తే మనం నెక్స్ట్ ఇంకోటి చూడాల్సింది ఏంటంటే మనకి ఇప్పుడు ఒకరితో ఒకరు మనం కమ్యూనికేట్ చేసుకోవాలి. ఆ కమ్యూనికేట్ చేయడానికి మనకి అలాగే మనకి ఎంటర్టైన్మెంట్కి కూడా మనం ఇక్కడ మొబైల్స్ అనేది వాడడం జరుగుతుంది. ఇప్పుడు అలాంటి సాధనం అనేది తీసేస్తే మొబైల్ ద్వారా చాలా బిజినెస్ జరుగుతుందండి. అంటే రకరకాలుగా, అంటే ఇప్పుడు యాప్స్ లేదా గేమ్స్ కానీ లేదంటే వేరే కస్టమర్స్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా అవి జరుగుతున్నాయి. ఓన్లీ కాలింగ్ ఒకటే కాదు కదండి ఫీచర్ దాంట్లో. కాబట్టి టోటల్గా ఫోన్ అనేది డిసప్పేర్ అయితే మరి ఈ ఫీచర్స్ అండ్ వేరే మార్కెటింగ్ డిపెండ్ అయిన మార్కెటింగ్ కూడా ఇవన్నీ ఇంపాక్ట్లు ఉంటాయి కాబట్టి దాన్ని అయితే తీసుకురారండి. ఒకవేళ తీసుకురావాలంటే గనక వేరే రకంగా ఓన్లీ టెలికాలింగ్ ఇలాంటి వాటికి అనుకుంటే గనక పాసిబిలిటీ ఉన్నదైతే ఫ్యూచర్లో ఒక న్యూరల్ సంబంధించిన చిప్స్ అనేది రెడీ చేస్తారండి. అంటే విన్నాను అలాగా న్యూరల్ చిప్స్ ఏదో దాని మీద వర్కౌట్ జరుగుతున్నా దాన్ని, అది కనుక వస్తే కనుక అది ఏంటంటే మనకి న్యూరల్స్ అది బ్రెయిన్లోకి ఇంజెక్ట్ చేస్తారండి. అంటే బ్రెయిన్లోకి ఇంజెక్షన్ అంటే అది ఒకటి రెండు స్మాల్ థింగ్సే ఉంటాయి. సో అదేమీ డ్యామేజ్ చేయదనుకోండి. సో అవి వస్తే కనుక ఏంటంటే డైరెక్ట్గా మన మెదడులో ఉన్న న్యూరాన్స్తో కనెక్ట్ అవుతుంది కాబట్టి అవతల వాళ్ళు ఎప్పుడన్నా ఏదన్నా సందేశం పంపించాలనుకున్నా పంపించవచ్చు.
సో ఇది జస్ట్ నా ఇమాజినేషన్ అండి. సో అది పూర్తిగా అవుతుందని కాదు, ఆ రకంగా కూడా ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయని అనుకుంటున్నాను. ఓకే. సో మొత్తానికి మొబైల్ అయితే తీసేసే ఛాన్స్ అయితే లేదని అంటారు. మొత్తానికి మొబైల్ అవకాశం లేదండి, ఎందుకంటే దాని మీద మీరు చాలా అన్నట్టు డిపెండెన్సీస్ ఉన్నాయి. వేరే వేరే ఇతర యాప్స్ కానీ సైట్స్ కానీ అన్నీ కూడా డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి సో అది కాకపోయినా మీరు అన్నట్టు దాంట్లోనే కొన్ని మార్పులు చేర్పులతో ఇంకేమైనా తీసుకొస్తూ ఉంటారేమో. అవునండి, అందులో కొన్ని మార్పులు చేర్పులు జరిగి దాని రూపం మారుతుంది. ఫోన్ యొక్క రూపం మారుతుంది కానీ ఫోన్ పోదు. సో ఇట్ లాస్ట్ మనకి యాప్స్ ఇవన్నీ అయితే ఇంపార్టెంట్ కాబట్టి మారదంటున్నారు. దాని మీద బిజినెస్ జరుగుతుందని చెప్తున్నాను. కరెక్ట్. అంటే యాప్ అనే కాదండి, వేరే రకాలైన కస్టమర్ కేర్ సర్వీస్ అయినా, ఇంకా వేరే బ్యాంకింగ్ సర్వీసెస్ అయినా, ఏదైనా సరే మనకి అంటే టెలికాలింగ్ ఒకటే కాదు కదండి, మనకి ఎంటర్టైన్మెంట్ కూడా. ఇవి ఎంటర్టైన్మెంట్కి సంబంధించి యూట్యూబ్ అయినా ఇంకా వేరే ఏదైనా సరే మనకి ఇప్పుడు మొబైల్ ద్వారానే మనకి రీచ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ అంటే ప్రతి ఒక్కరు కూడా టీవీ ముందే చూడాలంటే బయటకు వెళ్ళినప్పుడు ఏం చేయాలి? సో బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా వెయిటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఖాళీ టైంలో గేమ్ అన్న ఆడుకుంటారు, లేదంటే ఏదైనా వీడియోస్ వాచ్ చేస్తారు, ఈవెన్ ఇన్స్టాగ్రామ్ కానీ. సో అవన్నీ లేకుండా అంటే ప్రజెంట్ ఆల్రెడీ అడాప్ట్ అయిన మనిషి అది కష్టమండి. అవును. సో దాని అండ్ మనం దీనికి కూడా యూస్ చేస్తుంటాం కదా, మీరు బయటికి వెళ్ళినప్పుడు అంటే నాకు గుర్తొచ్చింది, మనం రూట్ మ్యాపింగ్ కి మ్యాప్స్ యూస్ చేసుకుంటూ ఉంటాం, గూగుల్ మ్యాప్స్ ఇలాంటివి చాలా రకాలుగా మనం యూస్ చేస్తూ ఉంటాం కదా. గూగుల్ మ్యాప్ విషయంలోకి అయితే మనకి యాక్చువల్గా మనకి కారు అండ్ బైక్ వీటికి జీపీఎస్ ట్రాకింగ్ అండ్ ఇవి వచ్చినాయి అనుకోండి, దానికి సెపరేట్ సిస్టమ్స్ ఉన్నాయి. సో పోనే అవసరం లేదు, వాటితో కూడా మనం వాటిని చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ ఓకే అండి. అండ్ అలాగే జీపీఎస్ గురించి చెప్పాలంటే చిల్డ్రన్కి సంబంధించి వాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళకి బ్యాగ్లో కూడా సమ్ జీపీఎస్ ట్రాకర్స్ అనేది పెట్టచ్చు, ఆ టెక్నాలజీ కూడా ఉంది. సో ఈవెన్ మనకి మొబైల్ మనకి వాచ్ రూపంలో కూడా వచ్చినాయి కదండి. అవునవును. సో మొబైల్కి వేరే రూపం అంటే ఇంకా ఒక వాచ్ అనుకోవచ్చు, అలాగే రింగ్ టైప్ లో కూడా ట్రై చేస్తున్నారండి. ఓకే, సో చేతికి పెట్టుకునేటట్టు. సో అవి ఎందుకు అంటే జస్ట్ కాలింగ్ పర్పస్, ఇంకా రిమైనింగ్ పర్పస్ అది యూజ్ అవ్వదు. యూజ్ అవ్వదు. ఓకే అండి, థ్యాంక్ యూ.